ఊపిరితిత్తులకు మాత్రమే సోకితే పల్మనరీ టీబీ. ఊపిరితిత్తులు కాకుండా శరీరంలోని ఇతర భాగాలు, ముఖ్యంగా ఎముకలు, లింఫ్ గ్లాండ్స్, బ్రెయిన్, స్కిన్, గర్భసంచి, ఇలా అంటే ఊపిరితిత్తులు కాకుండా మిగతా శరీరంలోని ఏ భాగాలకు వచ్చినా కానీ దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. సరే, ఓకే. ఇంకొక చిన్న ప్రశ్న, ఈ క్షయవ్యాధి అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే క్రిమి వలన వస్తుంది కదా. ఆ క్రిమి బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజోవనా, ఆల్గేనా, ఫంగయా? 5 గ్రూపులో ఎవరు చెప్తారు? బ్యాక్టీరియా. ఆశాలు చెప్పాలి. బ్యాక్టీరియా. ఇది ఏంటమ్మా? ఇది బ్యాక్టీరియా. ఇది మలేరియా పారాసైట్ ఉందనుకోండి, అది ప్రోటోజోవన్. కానీ క్షయవ్యాధి కలుగజేసే ఇదేంటంటే బ్యాక్టీరియా, ఇది వైరస్ కాదు. అది మందు. సరే, ఈ క్షయవ్యాధి దీని యొక్క చరిత్రను తెలుసుకుంటే, క్షయవ్యాధి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందంటే సమాజంలో దాదాపుగా ఈ క్షయవ్యాధి రావటానికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే పేదరికం ఒక కారణం, తర్వాత పూర్ శానిటేషన్ ఒక కారణాలు అన్నమాట. అంటే పరిసరాలు శుభ్రంగా లేకపోవటం, పేదరికం, తర్వాత చదువు లేకపోవటం, స్లమ్ ఏరియాస్లో నివసించడం, క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కువ మంది ఒకే ఇంట్లో ఉండటం, చీకటిగా ఉన్నటువంటి వాతావరణంలో ఉండటం, గాలి వెలుతురు సోకనటువంటి చిన్న చిన్న ఇళ్లలో 10 మంది 20 మంది ఉండటం, ఇది చదువు లేక. ఇవి కారణాలు. దీనివల్ల నష్టాలు ఏంటంటే క్షయవ్యాధి క్షయవ్యాధి వచ్చిన తర్వాత సరైనటువంటి మందులు వాడకపోతే అది మరణానికి దారితీస్తుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కనీసం 1,00,000 మందికి ఒక 215 మంది చనిపోతున్నారు. 1,00,000 మందిలో జనాభాలో 215 మంది సుమారుగా చనిపోతున్నారు. అలాగే మన భారతదేశంలో ఇప్పటికీ 2.5 మిలియన్ల క్షయవ్యాధిగ్రస్తులు కనుక్కుంటున్నారు ప్రతి సంవత్సరం. అంటే సంవత్సరం 25 లక్షల కేసులు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశంలో 25 నుంచి 26 లక్షల కేసులు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ఈ సమస్యని ఇది ఒక రకంగా మంచి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా చేసుకోవచ్చు. ఒకళ్ళు వచ్చిన తర్వాత కూడా సరైనటువంటి మందులు వాడి తొందరగా ఎర్లీ డిటెక్షన్ అంటాం దాన్ని, తొందరగా కానీ ఆ వ్యాధిగ్రస్తుడిని మనం చేరుకొని అతన్ని గుర్తించి మనం స్క్రీనింగ్ చేయాలి.